ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీషో నుంచి తీసుకున్న కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అన్నమాట. ఈ సమ్మర్ కోసం అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మనకి ఈ ప్యాకెట్లో అయితే 2 డ్రెస్ మెటీరియల్స్ అనేవి మనకి పంపించారు. ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చాయి అన్నది. ఈ డ్రెస్ వచ్చేసి యాక్చువల్లీ నేను రెడ్ కలర్ ఆర్డర్ చేశాను, బట్ బ్లూ కలర్ వచ్చింది. కలర్ మాత్రమే వేరే వచ్చింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే నిజంగా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. నిజంగా చాలా మంచి క్వాలిటీ డ్రెస్ మెటీరియల్స్ అయితే తెప్పించానండి. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అని చెప్పాను కదా, బ్లూ కలర్ మీద మనకి ఇలాగా వైట్ కలర్తో ప్రింట్ వచ్చింది. క్లియర్గా ఓపెన్ చేసి అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ పార్ట్ వచ్చేసి మనకి నెక్ దగ్గర వస్తుంది అనమాట. మనకి నెక్ ఏ ప్యాటర్న్లో కావాలంటే ఆ ప్యాటర్న్లో స్టిచ్ చేయించుకోవచ్చు. మన మెజర్మెంట్స్కి తగ్గట్టు కరెక్ట్ సైజెస్లో స్టిచ్ చేయించుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. దీని మీద మనకి ఇలాగ వైట్ కలర్తో ప్రింట్ వచ్చింది కదా, మనకి బోటమ్ ఏదైతే వచ్చిందో ఆ బోటమ్ ఫ్యాబ్రిక్ కింద మనకి లేస్ లాగా అటాచ్ చేశారనమాట. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చేసి బోటమ్. కావాలంటే మనం ఇది కూడా టాప్లా స్టిచ్ చేయించుకొని లెగ్గిన్తో పేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే బోటమ్ ఫ్యాబ్రిక్ కూడా అంత బాగా వచ్చింది. దీని మీద వచ్చేసి మనకి ఇలాగా లీఫ్ ప్యాటర్న్తో డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు. బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చేసి మనకి డిజైన్ వచ్చింది. ప్లాజో ప్యాంట్ స్టిచ్ చేయించుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది అండ్ అలాగే చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి దుపట్టా కూడా మనకి వైట్ కలర్లోనే ఇచ్చారు. అండ్ ఇదేంటంటే మనకి టాప్ మీద వచ్చిన డిజైన్ అలాగే బాటమ్ మీద వచ్చిన డిజైన్ రెండింటి కాంబినేషన్లో మనకి దుపట్టా అనేది ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదా, మిడిల్ పార్ట్ మొత్తం మనకి టాప్ మీద ఏదైతే డిజైన్ వచ్చిందో ఆ డిజైన్ వచ్చింది. అటు ఇటు మాత్రం బాటమ్ వచ్చిన డిజైన్ వచ్చిందనమాట. ఇప్పుడైతే ఇంకో డ్రెస్ ఓపెన్ చేద్దాము. ఈ సమ్మర్కి అయితే ఇలా స్టిచ్ చేయించుకొని వేసుకున్న కాటన్ డ్రెస్సెస్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. మీకు కావాలంటే నేను ఇంకా కొంచెం కలెక్షన్ అనేది ఇంకా ముందు వీడియోస్లో యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి సెకండ్ డ్రెస్, వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఇది నెక్ దగ్గర వస్తుంది. ఈ లేస్ అనేది ఎంబ్రాయిడరీ అండ్ అలాగే సీక్వెన్స్ వర్క్ కాంబినేషన్లో వచ్చిందనమాట. మనం కావాలంటే ఇది ఉంచుకోవచ్చు, లేదా రిమూవ్ చేసి మనకు కావాల్సిన నెక్ ప్యాటర్న్స్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. అది ఆప్షనల్ అనమాట, మన ఇష్టం. మన టేస్ట్కి తగ్గట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే డిజైన్ వచ్చేసరికి మనకి గ్రీన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో లీఫ్ ప్యాటర్న్లో డిజైన్ అనేది వచ్చింది. చాలా బాగుంది. ఇందాక చూపించిన డ్రెస్కి వచ్చేసి మనకి బాటమ్కి కూడా డిజైన్ అనేది వచ్చింది కదా, బట్ ఈ డ్రెస్ మెటీరియల్కి మనకి అలాగా ఏ ప్రింట్ రాలేదు. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చిందనమాట గ్రీన్ కలర్లో. ఇదైతే ఖచ్చితంగా మనం బాటమే స్టిచ్ చేయించుకోవాలి, టాప్లో స్టిచ్ చేయించుకోవడానికి అవ్వదు. ఇప్పుడైతే దుపట్టా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. దుపట్టా వచ్చేసి మనకి ఇది కూడా వైట్ కలర్లో వచ్చింది అండ్ అలాగే ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో డిజైన్ అనేది వచ్చిందనమాట. ఇది కూడా దుపట్టా అయితే చాలా బాగుంది. రెండు దుపట్టాస్ కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్లోనే వచ్చాయి. ఇప్పుడైతే ఇంకో డ్రెస్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి కాటన్ డ్రెస్ మెటీరియల్ కాదండి, పార్టీవేర్ కలెక్షన్ అనమాట. చాలా బాగుంటుంది. మనకి ఇలాగా నీట్గా జిప్ కవర్లో ప్యాక్ చేసి అయితే పంపించారు. ఇదైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత మంచి క్వాలిటీ వస్తుందని. రీసెంట్ డేస్లో మింత్రా నుంచి మ్యాక్సిమం ప్రోడక్ట్స్ అన్ని క్వాలిటీ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇదైతే ఫస్ట్ ఫుల్గా ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వచ్చింది అన్నది. మన కలెక్షన్స్లో మ్యాక్సిమం బ్లాక్ డ్రెస్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇంకో బ్లాక్ డ్రెస్ కూడా వచ్చి జాయిన్ అయింది. దుపట్టా అయితే నేను తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే టాప్ ఎలా వచ్చిందన్నది చూద్దాము. ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట, సిల్క్ టైప్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా షైన్ అవుతోంది. దాని మీద మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ అనేవి స్టిచ్ చేసి ఉన్నాయి. కింద వచ్చేసరికి మనకి ఇలాగా గ్రాండ్గా లేస్ అనేది అటాచ్ చేశారు. ఈ లేస్ వల్లనే మనకి డ్రెస్కి గ్రాండ్ లుక్ అనేది వస్తుంది అనమాట.
చూస్తున్నారు కదా, లేస్ క్వాలిటీ అయితే ఎంత బాగుందో అసలు. మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం మనకి ప్లెయిన్ ఫ్యాబ్రికే వస్తుంది. అండ్ అలాగే బాటమ్ కూడా మనకి దీంతో పాటే కలిపి ఇచ్చారనమాట, విడిగా అయితే ఇవ్వలేదు. సో స్టిచ్ చేయించుకునేటప్పుడు మనం సపరేట్ చేసి స్టిచ్ చేయించుకోవాలి. అండ్ అలాగే ఈ డ్రెస్కి మెయిన్ హైలైట్ వచ్చేసి దీని దుపట్టా అండి. మల్టీ కలర్లో వచ్చింది. ఈ డ్రెస్తో పాటు మనం వేరే డ్రెస్సెస్ మీదకి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని ఈ దుపట్టా అనేది యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మెయిన్గా ఈ డ్రెస్ అనేది ఈ దుపట్టా కోసం మాత్రమే తీసుకున్నాను. అండ్ అలాగే ఇలాగ లేస్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు దుపట్టాకి. దుపట్టా అయితే ఇలా మల్టీ కలర్లో వచ్చింది కాబట్టి ఏ డ్రెస్సెస్ మీదకైనా మనం ఈజీగా మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ దుపట్టా క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ మీకు తెలుస్తుంది కదా, డ్రెస్తో పాటు దుపట్టా మ్యాచ్ చేసి వేసుకుంటే లుక్ అనేది ఎలా ఉంటుంది అన్నది. ఇప్పుడైతే నెక్స్ట్ డ్రెస్ ఓపెన్ చేసి చూద్దాము. ఇది కూడా డ్రెస్ మెటీరియలే తీసుకున్నాను, కాటన్ ఫ్యాబ్రిక్లోనే అనమాట. మెయిన్గా నాకు కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చి తీసుకున్నాను. మీలో ఎవరికైనా ఈ కలర్ కాంబినేషన్ ఇష్టమైతే అస్సలు మిస్ చేసుకోవద్దు. బ్లాక్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను. ఇందులో కలర్ వచ్చేసి మనకు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట, బట్ అది బేబీ పింక్. ఈ టాప్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ వచ్చింది. ఫుల్గా ఓపెన్ చేసి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వచ్చిందన్నది. ఇలాగా బ్లాక్ కలర్ కాటన్ ఫ్యాబ్రిక్ మీద మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ లాగా వచ్చింది. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. నెక్ దగ్గర వచ్చేసి మనకి అలాగా లేస్ ఇచ్చారనమాట. వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో మనకి ఎంబ్రాయిడరీ అనేది వచ్చింది. క్వాలిటీ అయితే అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదండి, చాలా మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ ఎలా వచ్చిందో చూద్దాం. బాటమ్ కూడా కాటన్ ఫ్యాబ్రిక్లోనే వచ్చింది. లైట్ బేబీ పింక్ కలర్ అనమాట. అండ్ అలాగే దీని మీద వచ్చేసి మనకి ఎటువంటి డిజైన్ కానీ ప్రింట్ కానీ ఏమి ఇవ్వలేదు, ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. అండ్ ఇంకా బాటమ్ గురించి అయితే పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు, బట్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉందన్నమాట. ఇప్పుడైతే దుపట్టా ఎలా వచ్చిందన్నది చూద్దాం. దుపట్టా వచ్చేసి మనకి బాటమ్ ఏదైతే కలర్ ఇచ్చారో అదే కలర్లో వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చిందనమాట. అండ్ అలాగే దీని మీద డిజైన్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్తో ఇలాగా రౌండ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇలాంటి దుపట్టా వల్ల టోటల్ డ్రెస్ లుక్ అనేది మనకి చేంజ్ అయిపోతుంది. ఈరోజు చూపించిన డ్రెస్ మెటీరియల్స్లో మీకు ఏది బాగా నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీరు ఎలాంటి ప్రోడక్ట్స్ గురించి రివ్యూ కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని బట్టి నేను ఆ ప్రోడక్ట్స్ యొక్క జెన్యూన్ రివ్యూ అనేది మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. Thanks for watching.